ఒక 80 ఏళ్ల తండ్రి తన ఇంట్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని 45 ఏళ్ల అత్యంత చదువు ఉన్న కుమారుడు అతనితో పాటు కూర్చొని ఉన్నాడు. హఠాత్తుగా ఒక కాకి వారి కిటికీ పైకి వచ్చి కూర్చుంది. తండ్రి తన కుమారుడిని అడిగాడు, అది ఏమిటి? కుమారుడు సమాధానమిచ్చాడు, నాన్నా, అది కాకి. కొంతసేపు గడిచాక తండ్రి మళ్ళీ అడిగాడు, అది ఏమిటి? కుమారుడు కొంచెం చిరాకు పడుతూ చెప్పాడు, నాన్నా, చెప్పాను కదా, అది కాకి. మరో 2 నిమిషాలు గడిచాక తండ్రి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, అది ఏమిటి? ఇప్పుడు కుమారుడు కోపంతో అన్నాడు, నాన్నా, అది కాకి అని 3 సార్లు చెప్పాను కదా. ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు? తండ్రి నిశ్శబ్దంగా లేచి వెళ్లి పాత పుస్తకాల నుంచి ఒక పుస్తకం తీసుకొచ్చాడు. అది తన పాత డైరీ. అందులోని ఒక పేజీని కుమారుడికి చూపుతూ చెప్పాడు, నువ్వు 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇలానే ఒక కాకిని చూసి నన్ను 23 సార్లు అడిగావు. అప్పుడు నేను చిరాకు పడకుండా 23 సార్లు నిన్ను ప్రేమగా సమాధానం ఇచ్చాను. ఇది విని కుమారుడికి కన్నీళ్లు వచ్చాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.